హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఏపీసీ 2025 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ రోజుతో కంప్లీట్ అవుతాయన్నమాట. మనకి కీ పేపర్ వచ్చేసి 28 మే రోజున అయితే రిలీజ్ చేశారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే ఇంటర్ 25% ఆఫ్ వెయిటేజ్ అనేది ఎలా తీసుకుంటారు ఎంసెట్ ర్యాంక్స్ ప్రొవైడ్ చేసే టైంలో, అదేవిధంగా ఎంసెట్ 75% ఆఫ్ వెయిటేజ్ ఎలా తీసుకుంటారు, ఈ విధంగా మనకి ఫుల్ మార్క్స్ అయితే యాడ్ చేశారనమాట. ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ ఏంటి మనం అయితే ముఖ్యంగా మాట్లాడుకుందాం. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేసుకోకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, దానికంటే ముందు మనకి క్వాలిఫైయింగ్ క్రైటీరియా అయితే తెలుసుకొని ఉండాలన్నమాట. ఏపీ సెట్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఓబీసీ అండ్ ఓసీ కేటగిరీ వాళ్ళే ఉంటే 160 మార్క్స్ ఏవైతే మనకి ఎంసెట్లో ఉన్నటువంటి టోటల్ 160 మార్క్స్లోంచి 25% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అంటే 40 మార్క్స్ వచ్చి ఉంటే క్వాలిఫై అవుతారు ఎవరు, ఓబీసీ అండ్ ఓసీ కేటగిరీ వాళ్ళు. వేరేస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో మినిమం మార్క్స్ టు క్వాలిఫై అనమాట. వీళ్ళకి అలాంటిది ఏం లేదు. అలానే మన ఏపీసీలో చూసుకున్నట్టయితే ఇంటర్ వెయిటేజ్ అయితే తీసుకుంటారనమాట. వేరేస్ తెలంగాణలో అలాంటిది ఏం లేదు. ఇంటర్ వెయిటేజ్ 25% ఆఫ్ వెయిటేజ్ అయితే తీసుకుంటారు. టోటల్గా ఇంటర్ మార్క్స్ నుంచి 25% ఆఫ్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. కాబట్టి ఇది ఒక బెనిఫిట్ లాగా ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది ఎంపీసీ ఆర్ బైపీసీ బోత్ షుడ్ బి హ్యావింగ్ 600 మార్క్స్ టోటల్ ఆన్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ లాంగ్వేజెస్. అంటే లాంగ్వేజెస్ తీసేసి మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని తీసుకోండి ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ 600కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చూసుకోండి ఫస్ట్. అంటే ఫర్ సపోజ్ మీకు 550 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఇలా క్యాలిక్యులేట్ చేయండి. 560/600 ఇంటూ 25 అంటే 23.3333 ఇలా వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మీకైతే ఈ యొక్క ఫార్ములాతో మీకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఇంటర్లో వచ్చినాయో సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. సేమ్ అలానే మరొక చేద్దాం. ఒక క్యాండిడేట్కి వచ్చేసి 480 మార్క్స్ వచ్చాయనుకోండి. 480/600 ఇంటూ 25% కాబట్టి 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, మొత్తం 20 మార్క్స్ వచ్చాయి. సో ఈ 20 మార్క్స్ అనేవి ఎంసెట్కి యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఎంసెట్లో 75% వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. సో దానికంటే ముందు మనకి టోటల్గా 12 షిఫ్ట్లు జరిగాయి అనమాట. ఇందులో అన్ని షిఫ్ట్లు సేమ్ ఒకటే పేపరు ఒకటే విధంగా ఉండదు. కాబట్టి కొన్ని టఫ్ ఉంటాయి, కొన్ని ఈజీగా ఉంటాయి. కాబట్టి అందరికీ సమానత్వంగా న్యాయం చేయాలి అని చెప్పేసి నార్మలైజేషన్ ప్రక్రియ అయితే చేశారనమాట. నార్మలైజేషన్ అంటే కొన్ని షిఫ్ట్స్ ఏవైతే టఫ్ ఉన్నాయో అవిటికి మార్క్స్ అయితే యాడ్ చేశారు. కొన్ని షిఫ్ట్స్ ఏవైతే ఈజీగా ఉన్నాయో సో అవిటికి మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తారు. ఆ విధంగా నార్మలైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. సో ఈ విషయం గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇందులోకి వచ్చి చూసుకున్నట్టయితే ఎంసెట్లో 75% తీసుకుంటే అంటే ఎలా అంటే ఫస్ట్ మీకు ఎంసెట్లో వచ్చినటువంటి మార్క్స్ వేసుకోవాలి. తర్వాత ఎంసెట్లో టోటల్ మార్క్స్ వేసుకోవాలి. ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఉందో అంత పర్సెంటేజ్. అంటే ఫర్ సపోజ్ మీకు 100 మార్క్స్ వచ్చాయనుకోండి, 100/160 టోటల్ ఎంసెట్లో మనకు 160 మార్క్స్ ఉంటాయి కాబట్టి 160 ఇంటూ ఎంత పర్సెంటేజ్, 75% కాబట్టి 75% మీరు ఇక్కడ వేసుకోండి. సో అంటే మొత్తంగా మనకి 46.875 వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చినాక మీకు ఎంసెట్లో 75% అంటే ఇక్కడ 46.875 వచ్చింది కదా. అలానే అక్కడ 600కి ఇంటర్లో 600కి 560 మార్క్స్ వచ్చాయి. వాళ్ళకి వచ్చేసి 25% వెయిటేజ్ తీసుకుంటే 23.333 వచ్చింది కదా. ఆ యొక్క మార్క్స్ యాడ్ చేసుకున్నప్పుడు టోటల్గా వచ్చేసి మనకి 70.20833 అనేటువంటి నెంబర్ గల మార్క్స్ అయితే మనకి యాడ్ చేశారనమాట. ఈ ఫార్ములాతో మీకు వచ్చేటువంటి మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూసామన్నమాట. ఈ విధంగా ఫుల్ మార్క్స్ వచ్చిన తర్వాత మనకి ఫైనల్ ర్యాంక్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మనకి 28th రోజు ప్రిలిమినరీ కీ వస్తుంది. ఆ యొక్క కీతోని మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని వస్తాయి ఏంటి అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. ఆ విధంగా అయితే మీరైతే మీ యొక్క ఇంటర్ వెయిటేజ్ తీసుకొని మీరైతే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్ తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ దట్ ఫస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.